వైసీపీ నేత దేవినేని అవినాష్పై టీఎన్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి పొట్లూరు దుర్షిత్ ఫైర్ అయ్యారు. అవినాష్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని, అతనికి రాజకీయాలపై కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న దేవినేని అవినాష్ కనీసం కార్పొరేటర్గా కూడా గెలవలేరని ఎద్దేవా చేశారు. తిరువూరులో జరిగినటువంటి ఒక సంఘటన, మరి ఆ సంఘటన ఏదైతే ఉందో అది సహజంగా అన్ని రాజకీయ పార్టీల యొక్క అంతర్గత వ్యవహారాల్లో ఇటువంటి అనేకం జరుగుతూ ఉంటాయి. అయితే దీన్ని రచ్చ చేయాలనుకోవడం, మరి మనం చూసుకున్నట్లయితే గతంలో అవినాష్ తండ్రి గారు కంకిపాడి శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు ఆనాడు పర్వతనేని ఉపేంద్ర గారు విజయవాడ ఎంపీగా పనిచేశారు. లగడపాటి రాజగోపాల్ గారు 10 ఏళ్ళు ఎంపీగా పనిచేశారు. మరి వాళ్ళతో వీళ్ళ తండ్రి గారికి ఎంత బాగా సఖ్యత ఉందో బెజవాడ నగరం అంతా తెలుసు. పాత కాంగ్రెస్ నాయకులను ఎవరిని అడిగినా చెప్తారు. మరి ఇటువంటి వ్యక్తులు ఈ వ్యాఖ్యలు చేయడం అనేది దేవినేని అవినాష్ రాజకీయ సంకుచిత మనస్తత్వానికి, అదేవిధంగా అతనికి రాజకీయాల పట్ల అవగాహన రాహిత్యానికి ఇది నిదర్శనంగా ఉందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దేవినేని అవినాష్ని జిల్లా అధ్యక్షుడిగా చేశారంటే ఆ పార్టీ ఎలాంటి దీనస్థితిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సహజంగా రాజకీయ పార్టీలు, ప్రధాన పార్టీలు అన్నీ కూడా సీనియర్ ప్రజాప్రతినిధుల్ని జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమించడం జరుగుతూ ఉంటుంది. మరి దేవినేని అవినాష్ది కార్పొరేటర్గా గెలిచిన స్థాయి కూడా కాదు. అటువంటి వ్యక్తిని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పెట్టారంటే ఆ పార్టీ ఎలాంటి అధ్వాన స్థితిలో ఉందో ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అసలు ఇతని రాజకీయ చరిత్ర మనం చూస్తే 2010 తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమంలో వేలాది మంది యువత విద్యార్థులతో బెంచ్ సర్కిల్ ముట్టడి చేసేసాం, వంట వార్పులు చేసేసాం అని చెప్పుకున్నారు. మరి 2014 ఎన్నికల్లో ఇతను ఎంపీగా పోటీ చేస్తే కనీసం డిపాజిట్ కూడా రానటువంటి పరిస్థితి చూసాం. ఏమైపోయారా ఆ వేలాది మంది యువత విద్యార్థులంతా? ఆనాడు తెలుగుదేశం పార్టీ తరఫున ఓడిపోయిన తర్వాత గుడివాడలో కనీసం తనను ఓడించిన అభ్యర్థి మీద ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేనటువంటి దీన పరిస్థితులు ఆనాడు అవినాష్ ఉంటే, మరి ఈరోజు చెప్తా ఉన్నారు ఇంద్రుడు చంద్రుడు వీరుడు సూర్యుడని. అసలు నీకు ఎంత ధైర్యం ఉందో ఆనాడే బయటపడింది. ప్రతిపక్ష పార్టీలో ఆనాడు పోరాడలేక అధికార పార్టీ చంకనాకి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాం. మరి ఆనాడు వైసీపీలో నిన్నేదైతే చిత్తుగా ఓడించిన వైసీపీలో చేరిన తర్వాత నువ్వు మళ్ళీ విజయవాడ తూర్పులో నీ అరాచకాలని దందాలని మొదలుపెట్టావు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రతి సందులో, ఏ సందులో అయితే ఇసగొట్ట కంకరగొట్ట కనబడిందో నీ మనుషులంతా కూడా రాబందుల్లో వాలిపోయారు. ప్రతి భవన యజమాని దగ్గర లక్షలాది రూపాయలు నువ్వు వసూలు చేయించావు. వెరసి 5 సంవత్సరాల్లో కోట్లాది రూపాయలు ప్రజల దగ్గర దందాలు చేసి కోట్లాది రూపాయలు వసూలు చేసి దిగమింగి దీపారాధన చేసిన బ్యాచ్ మీది. మీరు ఈరోజు విజయవాడ పార్లమెంట్ సభ్యుడిని దందాలు చేశారని మాట్లాడుతూ ఉన్నారు. అంటే దెయ్యాలు వేదాలు వలిస్తున్నట్టే. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.